ఏడాదికి 7 చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇందులో 2 తమిళ చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్ మూవీస్ కు మంచి అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ఒకరికి డిస్టర్బ్ కాకుండా మరొకరు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ కాలీవుడ్ మూవీస్ మధ్య అలాంటి అండర్స్టాండింగ్ కనిపించడం లేదు. దళపతి చివరి చిత్రంపై డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించేశాడు శివకార్తికేయన్. జనవరి 9న రాజాసాబ్ చిత్రంతో తెలుగునాట సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభం కానుంది. జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర వరప్రసాద్ విడుదల కాబోతోంది. జనవరి 13 భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదల కానుందని కొద్ది గంటల క్రితమే రవితేజ కన్ఫర్మ్ చేసేశాడు. జనవరి 14న ఇద్దరు యువ హీరోల మధ్య క్లాష్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకరు అనగనగా ఒక రాజుతో, మరొకరు నారీ నారీ నడుమ మురారి చిత్రంతో క్లాష్ కి రెడీ కాబోతున్నారు. ఇది తెలుగు చిత్రాల సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్. కానీ కాలీవుడ్ లో మాత్రం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఓవైపు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ జనవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసింది. మరోవైపు జనవరి 14న రిలీజ్ కావాల్సిన పరాశక్తి అనే చిత్రాన్ని ఇప్పుడు జనవరి 10కి ప్రీపోన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అసలే దళపతి విజయ్ చివరి చిత్రం విడుదలవుతోంది. అలాంటి సినిమాకు ఒక్కరోజు వ్యవధిలో శివకార్తికేయన్ తన చిత్రంతో పోటీకి దిగుతూ ఉండడంతో ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.